గులాబీ బాస్ కోటలో ఊహించని ముసలం మొదలైందా? కారు షెడ్డుకు చేరిందనుకుంటే ఏకంగా ఇంజన్ కే రిపేర్ వచ్చిందా? ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న హరీష్ రావు తన విశ్వరూపం చూపించబోతున్నారా? బావ వర్సెస్ బావమరిది యుద్ధం మొదలైందా? కన్న కొడుకు కంచు కోటను కాపాడలేకపోతున్నాడని కేసీఆర్ కుమిలిపోతున్నారా? మేనల్లుడు ఉంటే మెడలు కట్టొచ్చు అనుకున్న గులాబీ బాస్ కు ఇప్పుడు ఆ మేనల్లుడే దిక్కవ్వబోతున్నాడా? కేటీఆర్ నాయకత్వంపై సీనియర్లు ఎందుకు పెదవి విరుస్తున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్, వరుస ఓటముల నేపథ్యంలో కేసీఆర్ ముందున్న ఆఖరి అస్త్రమేంటి? అసలు గులాబీ గూటిలో రేగిన ఆ చిచ్చేంటి అనేది ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీలో మౌనం తుఫాను ముందు ప్రశాంతతలా కనిపిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాఫ్ పడిపోవడంతో ఎటు చూసినా హరీష్ రావు పేరే వినిపిస్తోంది. పార్టీ కోసం చెమట చిందించింది ఆయనే అయినా పదవుల దగ్గరకు వచ్చేసరికి ఆయన్ను పక్కన పెట్టారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుసగా డీలా పడుతోందని సీనియర్ నేతలు గొంతు విప్పుతున్నారు. అసెంబ్లీ పోయే, ఎంపీ ఎలక్షన్ కూడా పోయే, ఇప్పుడు పంచాయతీల్లో కూడా కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పంచాయతీ ఎన్నికల్లోనే ఫలితాలు తారుమారయ్యాయనే వార్తలు గులాబీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతున్నారని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ను పట్టించుకోవడం లేదని ఉత్తర తెలంగాణ సీనియర్లు రగిలిపోతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు సిరిసిల్లలో నెగ్గలేని వాడు రాష్ట్రం మొత్తం పార్టీని ఏం గెలిపిస్తాడని విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు హరీష్ రావు మాత్రం కష్టాల్లోనూ తన సిద్దిపేట కోటను పదిలంగా కాపాడుకున్నారు. అందుకే కేటీఆర్ కంటే హరీష్ అయితేనే పార్టీని గాడిలో పెడతారని భావిస్తున్న సీనియర్లు ఇప్పుడు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. పగ్గాలు పట్టుకో బావా, లేదంటే పార్టీ మునిగిపోతుంది అని హరీష్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు కేసీఆర్ మౌనం, కవిత జైలు నుంచి వచ్చాక సైలెంట్ గానే గులాబీ పార్టీని దెబ్బ కొట్టడం చూస్తుంటే గ్రౌండ్ లో సీన్ రివర్స్ అవుతోందని స్పష్టమవుతోంది. దక్షిణాదిలో పార్టీ దాదాపు గల్లంతవడంతో కనీసం ఉత్తర తెలంగాణలోనైనా ఉనికి చాటుకోవాలంటే హరీష్ రావాల్సిందేనని సీనియర్ల వాదన. హరీష్ రావుతో సీనియర్ నేతలు జరుపుతున్న రహస్య భేటీలు ఇప్పుడు ప్రగతి నగర్ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. సిద్దిపేట రిజల్ట్స్ చూశాక హరీష్ పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రకటన వచ్చినా తెలంగాణ భవన్ నుంచే వచ్చేది. కానీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వాయిదా పడినట్లు స్వయంగా హరీష్ రావు నుంచి ప్రకటన రావడం సంచలనంగా మారింది. అంటే పార్టీ కంట్రోల్ నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారా? ఇది కేసీఆర్ ఆశీస్సులతోనే జరుగుతుందా, లేక సైలెంట్ విప్లవమా? ఒకవేళ హరీష్ పగ్గాలు చేపడితే కేటీఆర్ పరిస్థితి ఏంటి? బావ కింద బావమరిది పనిచేస్తారా, లేక పార్టీ రెండు ముక్కలవుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పార్టీ మీటింగ్ ను వాయిదా వేస్తూ హరీష్ స్వయంగా ప్రకటన విడుదల చేయడం వెనుక నేనే బాస్ అనే క్లియర్ సిగ్నల్ ఉందా? కొడుకు కోసం కేసీఆర్ కుర్చీని ఖాళీగా ఉంచుతారా, లేక పార్టీ భవిష్యత్తు కోసం మేనల్లుడికి పట్టం కడతారా? హరీష్ కు పగ్గాలు ఇస్తేనే బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.